ఇక్కడ కూడా ఉచిత భోజనం పెడతారంటండి. నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. 365 రోజులు పెడతారంట. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలండి. ఈ రోజు ఏంటండి స్పెషల్స్? నేనైతే పొద్దున్నే మా ఇంటి దగ్గర ఉన్న హనుమాన్ టెంపుల్ కెళ్ళి మంచిగా దండం పెట్టుకుని అమరావతి అయితే బయలుదేరానండి. ఇంకా పెట్రోల్ కష్టాలు అయితే పోలేదండి. ఎక్కడా లేవు, ఒక్క ఈ బంకులో తప్ప విజయవాడ భవానీపురంలో. ఈ రోజు అమ్మవారి గుడి దగ్గర అయితే జనాలు బీభత్సంగా ఉన్నారండి. ఇంతకే నేను అమరావతి ఎందుకు వెళ్తున్నానో చెప్పలేదు కదా. తాళ్ళాయిపాలెంలో ఉన్న టీటీడీ టెంపుల్ కి వెళ్తున్నాను. అసలు విజయవాడలో ఉంటూ ఇప్పటి వరకు నేను ఈ గుడికి వెళ్ళలేదంటే నమ్ముతారా? నిజమేనండి, ఫస్ట్ టైం అయితే ఈ గుడికి వచ్చాను. అసలు ఈ గుడి లోపలికి వెళ్తుంటేనే మంచి ఫీల్ వచ్చిందండి. కార్లకి, బండ్లకి, ఆటోలకి చాలా పెద్ద పార్కింగ్ ఉంది. ఇంకా గుడి లోపలికి వెళ్ళాను. లోపలైతే మాత్రం తిరుమలలో ఉన్నట్టే ఉందండి వైబు. చాలా పెద్ద వెంకటేశ్వర స్వామి ఉన్నారండి లోపల. గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే. దగ్గరగా 10 నిమిషాల పైన ఉన్నా లోపల. దర్శనం అయి బయటికి రాగానే లడ్డు ప్రసాదం ఇచ్చారండి తింటాకి. అలాగే ఇంటికి వెళ్తా 3 టీటీడీ లడ్డూలు కూడా తీసుకున్నాను, ఒకటి 50 రూపాయలు. ఇక బయట రాజగోపురం ఎదురుగానే నిత్యాన్నదానం పెడుతున్నారండి. పప్పు, పచ్చడి, కూర, రసం, సాంబారు, మజ్జిగ, వేడివేడి అన్నం అన్ని ఉన్నాయండి. మంచిగా భోంచేసి ఇంటికైతే బయలుదేరిపోయామండి. ఇంకా మీరెప్పుడైనా ఈ గుడికి వెళ్ళారండి? సరే మరి, వెళ్తూ లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. రేపు మళ్ళీ కలుద్దాం. ఉంటాను.